వేములవాడ రూరల్ మండలం హనుమాజిపేట గ్రామంలో ఎస్టీఎఫ్సీ నిధుల నుంచి రైతు సంఘం భవనానికి నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా ఓపెన్ స్లాబ్ నిర్మాణానికి, డ్రైనేజీ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం మరిపల్లి గ్రామంలో మంచినీళ్ల బావికి గాజుల నిర్మాణం కొరకు 4 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత పాలకులు ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా ఉపయోగించారని, కానీ ప్రజా ఆశీర్వాదంతో వచ్చిన ఈ పదవిని ప్రజల అభ్యున్నతికి, నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా ఆది శ్రీనివాస్ పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు వంగపల్లి మలేశం, ఎస్సీసీఎల్ అధ్యక్షులు రొడ్డిరాజు, జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి, ఎంపీటీసీ సేవల గోవర్ధన్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలుక ప్రభాకర్, జిల్లా కార్యదర్శి బాలసాని శ్రీనివాస్, ఎస్టీసీఎల్ మాన్పాటి పరశురాం, గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్లాగౌడ్, జాగిరి సురేష్, బతిరి ఎల్లాగౌడ్, రమణారెడ్డి, హరినందన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రెడ్డి సంఘ భవనానికి, అదేవిధంగా డ్రైనేజ్ స్కూల్ నుండి పెద్దవాగు వరకు హనుమాజిపేట ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా డ్రైనేజీ అడగగానే మా హనుమాజిపేట గ్రామానికి ఆ డ్రైనేజ్ మంజూరు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అదేవిధంగా హనుమాజిపేట గ్రామ ప్రజలు అనునిత్యం సీనన్న గారి వెంట నడుస్తారని, ముఖ్యంగా అందుబాటులో ఉండి అన్ని సేవలు చేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. హనుమాజిపేటకు మన డ్రైనేజీ మరియు రెడ్డి భవనం మంజూరు చేయడం ఎంతో సంతోషం. మరియు మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు అయినందుకు, ఇదే విధంగా హనుమాజిపేటలో ఏ సమస్యలు ఉన్నా కానీ, ఏ కుల భవనాలు అయినా కానీ, మరియు తర్వాత నెక్స్ట్ విడతగా సీనన్న ఆలోచించి మంజూరు చేసి అందరికీ అందుబాటులో ఉండాలని. మరిపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు ఆదిశ్రీనన్న గారు ప్రచారానికి వచ్చిన సందర్భంగా మా మరిపల్లి గ్రామంలో ఇచ్చిన హామీల ప్రకారం గెలిచిన సందర్భంగా మా ఊరికి నల్లబాయికి గాజులకు 4 లక్షలు కేటాయించడం జరిగింది. దీనికి నిధులు కేటాయించిన శ్రీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా మా ఊళ్ళో అభివృద్ధికి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే శ్రీనన్న దృష్టికి తీసుకుపోయినా కానీ మాకు నిధులు కేటాయించాల్సిందిగా కోరుచున్నాను. మర్రిపల్లి గ్రామంలో మా గత ప్రభుత్వం తవ్విన బావిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాజులు పోసుకోవడం జరుగుతుంది. మర్రిపల్లికి గ్రామానికి ప్రజల భాగంగా వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పుడు మాకు మాట ప్రకారంగా బావికి గాజులు శాంక్షన్ చేసిన 4 లక్షల రూపాయల ఎస్డిఎఫ్ నిధుల కింద 4 లక్షల రూపాయల శాంక్షన్ చేసినందుకు ప్రత్యేక ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వ విప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు మా అందరికి మాకు సహకరించినట్టు ఎమ్మెల్యే గారికి తోని మా సురేష్ గారికి సహకరించినట్టు మండల అధ్యక్షులు వకులాభరణ శ్రీనివాస్ గారు, సంఘ సావన గారు, రెండు రాజన్న గారు, వంగల్పల్లి పరశురాం గారికి, మా ఊరు గ్రామ కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సీనన్న గారి చేతుల మీదుగా ఎస్డిఎఫ్ ఫండ్ కింద 4 లక్షల రూపాయలు గాజులకు పోయడానికి శాంక్షన్ చేసిన ప్రభుత్వ వైపు ఆది సీనన్న గారికి, అదే మా బాధలు చెప్పుకోవడానికి చెప్పినందుకు ఈ మండల ప్రెసిడెంట్ సీనన్న గారికి మా తరఫున, మా ఊరి తరఫున కృతజ్ఞతలు. ఈరోజు మర్రిపల్లి గ్రామంలో మంచినీటి బావికి గాజులు పోయడానికి ఎమ్మెల్యే గారు, మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి నిధులలో నుండి 4 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగినది. ముందుగా శాంక్షన్ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మర్రిపల్లి ప్రాంతంలో గత 10 సంవత్సరాల అధికార పార్టీలో ఉన్న నాయకులు కనీసం ఈ గాజులు కూడా పోయలేకపోయారు. దానికి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అవసరం ఉన్నదాన్ని గుర్తించి ఈ గ్రామ పెద్దల సూచన మేరకు ఎమ్మెల్యే గారు నిధులు మంజూరు చేశారు. దానికి కృతజ్ఞత తెలియజేస్తారు. మర్రిపల్లి గ్రామాన్ని విజయోత్సవ ర్యాలీ లోపల మరి గ్రామ ప్రజలందరి ఏకదాటిపై మా గ్రామానికి వచ్చే మంచినీటి బావి లోపల వరద పోతుంది, అదొక్కటి తప్పకుండా మీరు తీర్చాలని చెప్పి గ్రామ ప్రజల కోరిక మేరకు వెంటనే స్పందించినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆది సీనన్న గారు, విప్ గారు మరి వెంటనే ఈ గ్రామానికి గాజులు పోయేందుకు మరి 4 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు మరి
ఈ మండల ప్రాంత ప్రజల తరపున అదేవిధంగా మరిపల్లి గ్రామ ప్రజల తరపున ప్రత్యేకంగా తెలుపుతూ మరి ఇట్టి పనిని మరి రాబోయే వర్షాకాలం లోపటినే పని పూర్తి చేసి మరి గ్రామ ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన నీళ్లు అందించవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.